హలో అండి. ఇది చూసారా ఆకుకూర అండి. ఏ ఆకుకూర మీరు గెస్ చేయగలరా? నేనే చెప్పేస్తానండి. ఇది చిర్రాకు అండి. దాని పక్కన తోటకూర ఉంది. ఈ చిర్రాకు మనము వేసుకున్న కొద్ది రోజుల తర్వాత వెంటనే కోసేసుకోవాలండి. లేకపోతే తొందరగా దీనికి విత్తనాలు అనేది వచ్చేస్తుంది. లేట్ అయిందంటే విత్తనాలు వచ్చేస్తుంది. తోటకూరకి వాటికి అంత తొందరగా రాదు, కానీ చిర్రాకి తొందరగా విత్తనాలు అనేది వస్తుందండి. దీనికి నేను వట్టి ఆవు పేడ ఇచ్చినాను. దీన్ని వేర్లతో సహా పీకేస్తారు అని అంటారు, కానీ నేను ఎందుకో కట్ చేస్తున్నాను. చూస్తాం, మళ్ళీ వేరే ఇంకొక కొమ్మలు ఏమన్నా కొత్తగా పెట్టుకొని వస్తాయేమో అని ట్రయల్ చేస్తున్నాను. మా మమ్మీ అయితే అవి తీసేస్తారు, కట్ చేయరు, మొత్తం వేర్లతో సహా పీకేయాలి అని అనింది. మనం మార్కెట్లో కూడా చూస్తుంటాం కదండి, వేర్లతో సహా అమ్ముతారు చిర్రాకులు. మరి నేను ఎందుకో ఇలాగా కట్ చేసినాను. దీనికి ఏమన్నా వచ్చినాయంటే మీకు మళ్ళీ అప్డేట్ చేస్తానండి. ఒక 20 డేస్కి మనకి తెలిసిపోతుంది. వర్మి కంపోస్ట్ అవి ఇచ్చినామంటే తొందరగా కూడా వస్తాయండి. ఫస్ట్ టైం అయితే నేను ఆవు పేడ ఇచ్చినాను. ఈసారి వర్మి కంపోస్ట్ ఇద్దాము అని అనుకుంటా అన్నాను. అంతా కోసేసిన తర్వాత మొత్తము ఒకరోజు మనకి ఫ్రైకి వచ్చేస్తుందండి. మనం ఇలా ఇంట్లో పెంచుకున్నామంటే ఫ్రెష్గా తినచ్చు. అదే బయట అమ్మే చోట ఎక్కడెక్కడ తీసుకొస్తారో, ఏ కాలువల దగ్గర తీసుకొస్తారో మనకు తెలియదు కదండి. అవి వాసనలు కూడా వస్తూ ఉంటాయి. ఇవైతే మనకి ఫ్రెష్గా మనం ఇంట్లో చిన్న కొంచెం స్థలం ఉన్నా కూడా చాలండి. ఆకుకూరలకి పెద్ద స్థలం అవసరం లేదు. ఓకే అండి, బాయ్.